ప్రభువైన యేసు క్రీస్తు దేవుని యందు దేవుని విషయమై ఆయన ఏమై ఉన్నాడంటే జీవించుతూ ఉన్నాడు. ఆయన శరీరము చనిపోయినప్పటికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు తన తండ్రి అయిన దేవుని యందు ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన జీవిస్తూ ఉన్నాడు. మనము ప్రియమైన దేనికి బిడ్డలారా, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి సమాధి చేయబడితే తండ్రి యొక్క రాజ్యంలో తండ్రి యొక్క సింహాసనం మీద తండ్రి యొక్క వాగ్దానము నెరవేర్చాడు కాబట్టి, మరి తండ్రి యొక్క దీవెనలు ఆయన మీద ఉన్నాయి కాబట్టి, తండ్రి ఆశీర్వాదము యేసుక్రీస్తు మీద ఉన్నది కాబట్టి ఆయన జీవిస్తూ ఉన్న వ్యక్తి, ఆయన జీవం కలిగిన వ్యక్తి. మరణము ఆయన బంధించలేదు కనుక ఆయన సజీవుడిగా ఈ రోజుని ఆయన అన్నాడు. ఆయన వాగ్దానం చేసి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు. నేను వెళ్ళి తిరిగి మళ్ళీ మీ మధ్యకి నేను రాబోతూ ఉన్నాను అని ఆయన చెప్పి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనమైతే మాట ఇచ్చి మాట తప్పుతామేమో కానీ దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఎందుకనంటే యోగ సమాప్తి వరకు కూడా మీతో కూడా నేను సదాకాలము ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా, నన్ను వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రభువా అని నన్ను పిలిస్తే నేను మీ సెంటర్కి తీరుతాను అని అంటున్నాడు. యేసయ్యా అని నన్ను పిలిస్తే నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నాడు. యేసయ్యా నన్ను స్వస్థపరుస్తుంటే ఆయన స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్యా నేను విరికిలో ఉన్నాను, నన్ను ఇరుకులో నుంచి విశాల మార్గంలో నడిపించే ప్రభువా అని అడిగితే ఆయన విశాల మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజుని అనేకమైన రోగులు స్వస్థత లేక, అనేకమైన రోగులు బలహీనం పడిపోయి ప్రభుని పిలవకుండగా, ప్రభుని అంగీకరించకుండగా ఈ రోజుల్లో ఏమవుతున్నారంటే బలహీనతతో జీవిస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నీ బలహీనత పోవాలంటే నా యొక్కకు రా. నీవున్న బలహీనత పోవాలంటే ప్రభువా నన్ను ముట్టు, నన్ను తాకు అని అంటే నేను మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాను అని ఆయన వాక్యం ద్వారాగా మనకు బయలుపరుస్తున్నాడు. క్రీస్తు యేసు దేవుని విషయమై ఆయన జీవించున్నాడు. కానీ మనము యేసు క్రీస్తు నందు జీవించాలి అని అంటే మనమందరము కూడా నీతిమంతులుగాను, యథార్థమంతులుగాను, న్యాయవంతులుగాను ఉండాలి. మనం యథార్థంగా, న్యాయంగా మరి జీవించాలి అని అంటే ప్రభుని ఎలాగా అంగీకరించాలి అని అంటే ఆయన మన సొంత రక్షకుడని మనము అంగీకరించబడాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి